హాయ్ గైస్, వెల్కమ్ టు మేఘనా సింగిరెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. బెంగళూరులో రీసెంట్గా మాలా ఫేస్ షో ఓపెన్ చేశారు. అందరూ చాలా బాగుంది అని అన్నారు. సో ఓకే, ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం. ఎంటర్ అవగానే చాండ్లియర్స్తో మంచి వ్యూ అయితే ఉంది. మా ఇంటి నుంచి 30 to 35 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా దూరం. వన్ డే అంతా అక్కడే తిరగడానికి సరిపోతుంది అనమాట. అంత పెద్ద మాల్ ఇది. టోటల్ మాల్లో చాండ్లియర్స్నే హైలైట్. చాలా అట్రాక్టివ్గా పెట్టారు. వాటిని చూసుకొని ఉంటే సరిపోతుంది టైం. అండ్ ఎక్కడికక్కడ రూట్ మ్యాప్స్ పెట్టారు కన్ఫ్యూజ్ లేకుండా. మార్కెట్ కూడా ఉంది, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైలీ నీడ్స్ కోసం. డీమార్ట్ ఉంటుంది కదా, అలాగనమాట. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. ఈ వైర్స్ నుంచి వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది. టాప్ టు బాటమ్ డెకరేటివ్ ఐటమ్స్తో చాలా అట్రాక్టివ్గా బాగా ప్లాన్ చేశారనిపించింది. ఈ పాండా సౌండ్స్ అయితే క్యూట్గా అనిపించాయి. ఈ 3D ఫ్రేమ్లో ఓన్లీ పాండానే కాకుండా జిరాఫీ అని వేరే యానిమేషన్స్ కూడా వస్తున్నాయి. బట్ పాండా ఈజ్ లవ్ అన్నట్టు పాండా యానిమేషన్స్ నాకు బాగా నచ్చింది. ఆ సౌండ్స్ కూడా భలే నచ్చాయి అన్నమాట. మాల్ అయితే చాలా పెద్దది. మేము అసలు ఏ షాప్ లోపలికి వెళ్ళలేదు షాపింగ్ చేయడానికి. ఓన్లీ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్ళాము. నియర్లీ 4 hours టైం పట్టింది ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ అక్కడ షాపింగ్ చేయాలన్నా కొంచెం కష్టమే, ఎందుకంటే రేట్స్ భారీగా ఉంటాయి. అందుకే షాపింగ్ మీద కన్నా ఎక్స్ప్లోరింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చారు. ఇది ఇంకో చాండ్లియర్, చూడండి ఎంత బాగుందో. మింత్రా, ఏజియోలో మనం ఆన్లైన్ బ్రాండ్స్ చూస్తాం కదా, మ్యాంగో అని సంథింగ్ వేరే బ్రాండ్స్. సో ఆ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో డ్రెస్సెస్ అవి ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఈ చాండ్లియర్ని చూస్తే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే బాగుండు అనిపించేది, అంత బాగున్నాయి. దగ్గర నుంచి చూస్తుంటే అసలు రిచ్గా అనిపించాయి. అండ్ ఇక్కడ లైవ్ కాన్సర్ట్స్ కూడా అవుతాయంట. మేము వెళ్ళేసరికి ఇంకా అవి స్టార్ట్ అవ్వలేదు, ఓపెనింగ్ సూన్ అని పెట్టారు. సో లైవ్ కాన్సర్ట్స్, షాపింగ్, ఫుడ్, ప్లే జోన్ అన్నీ ఉన్నాయి. టోటల్గా ఇది 5 floors అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క వ్యూతో చాలా బాగా అనిపించింది. బెంగళూరులో ది బిగ్గెస్ట్ మాల్ ఆ మాత్రం ఉంటుంది కదా మరి.
నెక్స్ట్ ఇంక అంతా ఎక్స్‌ప్లోర్ చేశాక గేమ్స్ జోన్‌కి వెళ్ళకుండా ఎలా చెప్పండి. సో, టైమ్ జోన్‌కి వెళ్ళాం. అక్కడ కార్డ్ తీసుకున్నాం గేమ్స్ ఆడటానికి. ఈ టైమ్ జోన్‌లోనే టైమ్ టు పార్టీ అని చిన్నగా అరేంజ్ చేశారనమాట. ఆ ప్లేస్‌లో మనం బర్త్‌డేస్ అని అలా ఏమైనా పార్టీస్ ఉంటే చేసుకోవచ్చు. కిడ్స్ బర్త్‌డేస్ అయితే ది బెస్ట్ ప్లేస్ ఇది. ఇటు గేమ్స్ కూడా ఆడుకోవడం అయిపోతాయి. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా అయిపోతాయి. టైమ్ జోన్‌కొస్తే నేను కూడా ఒక చిన్న పిల్లనయిపోతాను. ఏ గేమ్ చూసినా సరే ఆడేయాలనిపిస్తది. సో, ఫైనల్‌గా కార్డ్ తీసుకొని బౌలింగ్ గేమ్ ఆడదామని చెప్పి నేను, మహేష్ వెళ్ళాము. ఇద్దరం ఫస్ట్ టైమ్ ఆడటం ఈ గేమ్. లిటరల్లీ గైస్ నాకు ఫస్ట్ రూల్స్ కూడా అంతగా అర్థం కాలేదు. అక్కడ లైన్ ఉంటది. ఆ లైన్ క్రాస్ చేసి వేయకూడదు బాల్. కానీ నేను ఆ లైన్ క్రాస్ చేసి వేసేసేదాన్ని. సో, నాకు స్టార్టింగ్‌లో అయితే పాయింట్స్ రాలేదు. తర్వాత అర్థమైంది రూల్స్ అన్నీ. ఆ బాల్ కూడా కొంచెం వెయిట్‌గా అనిపించింది. కానీ మూవీస్‌లో చూసి నేను ఎప్పుడు ఈ గేమ్ ఆడతానా అనుకోని ఉండేదాన్ని. నౌ ఐ యామ్ ప్లేయింగ్ అంటే చాలా హ్యాపీ అనిపించింది. విన్ అయినా, లూజ్ అయినా సరే గేమ్‌నైతే బాగా ఎంజాయ్ చేశాను. మహేష్ 91 స్కోర్ చేశాడు. నేను 19 స్కోర్ చేశా. బట్ ఇట్స్ ఓకే. బాస్కెట్‌బాల్ గేమ్ ఆడదామని చెప్పి వెళ్ళాం. అక్కడ బాస్కెట్‌బాల్ అంటే జస్ట్ ఆ నెట్‌లో బాల్ ఎయడం అంతే. ఎన్ని బాల్స్ వేస్తే అంత స్కోర్. సో, టైమ్ లిమిట్ కూడా ఉంటది. అండ్ తెలుసా గైస్ ఈ గేమ్‌లో నేను విన్ అయ్యాను. మహేష్ స్కోర్ 10 అనమాట. అండ్ నాది 13. నా స్కోర్‌ని మహేష్ సరిగ్గా వీడియో కూడా తీయలేదు. కుళ్ళంతే నేను విన్ అయ్యానని చెప్పి. ఇంకా ఏం చేస్తాం. వీడియో కూడా తీయలేదు సరిగ్గా ఆ కుళ్ళుతో. సో, గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత గేమ్స్ మూడ్ నుంచి ఫుడ్ మూడ్‌కి వచ్చేసామనమాట. ఆ ఫుడ్ కోర్ట్ వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. కాస్ట్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో, డిన్నర్ ఫినిష్ చేసేసాము. నేను ఎంట్రన్స్ వీడియో తీయలేదు గైస్ వెళ్ళినప్పుడు. వ్యూ చూస్తూ వీడియో తీయడం మర్చిపోయాను. ఎంట్రన్స్‌లో వాటర్ ఫౌంటైన్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వేస్తారు. ఈవినింగ్ అంతా మేము మాల్‌లోనే టైం స్పెండ్ చేసేసాం కదా! సో, వాటర్ ఫౌంటైన్ ఎంజాయ్ చేయడానికి బయటికి రాలేకపోయాం ఆ టైంలో. కానీ మేము మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళింది క్రిస్టమస్ టైంలో అనమాట. సో, ఆ వీడియో ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఎంట్రన్స్‌లో క్రిస్టమస్ ట్రీతో డెకరేట్ చేశారు. నైట్ వ్యూ సూపర్‌గా అనిపించింది నాకు ఈవినింగ్ టైం కన్నా బికాస్ ఆఫ్ లైటింగ్స్. అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని హాఫ్ ఎన్ అవర్ అక్కడే ఉన్నాము. తర్వాత టైం అయిపోతుంది మాల్ క్లోజ్ చేసేస్తాం అన్నారు. సో, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. బెంగుళూరులో ది మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. మీరు ఇక్కడ ఏం కొన్నా కొనకపోయినా సరే జస్ట్ ఫర్ విజిటింగ్ పర్పస్‌కైనా సరే వెళ్ళాలి. ఆ వ్యూస్‌ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా. మాల్‌లో ఉన్నంత సేపు అసలు మీకు టైమే తెలీదు. తెలియకుండా అయిపోతూ ఉంటదనమాట. మీరు కూడా బెంగుళూరు వస్తే విజిట్ చేయండి గైస్. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. బై గైస్.